హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతోంది. ఏంటి అంటే, గర్భవతులు తమ పొట్ట తడిమినప్పుడు మీ బేబీని మీరు పొట్ట మీద చేతులు వేసి చూసుకుంటున్నప్పుడు, తాకుతున్నప్పుడు కానీ మీకు ఈ విధంగా అనిపిస్తే లేదా మీకు ఈ విధంగా తెలిస్తే కనుక మీ కడుపులో ఉంది ఖచ్చితంగా అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి సెకండ్ ట్రైమిస్టర్లో అంటే 6, 7, 8 నెలల్లో బేబీ మూమెంట్స్ అనేవి తెలియడం స్టార్ట్ అవుతుంది. బేబీ కదలికలు, కిక్స్, అలాగే మూమెంట్స్ అనేవి మనకి అర్థమవుతాయి. అలాగే బేబీ హెడ్ ఎటువైపు ఉంది, హ్యాండ్స్ ఎటువైపు ఉన్నాయి, లెగ్ పార్ట్స్ ఎటువైపు ఉన్నాయి అని కూడా మనకి తెలుస్తుంది. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఫీల్ అవుతారు. అండ్ అలాగే 6th, 7th మంత్లో మూమెంట్స్ అనేవి చాలా క్లియర్గా తెలుస్తాయి. ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రమే తన బేబీ యొక్క మూమెంట్స్ని, కిక్స్ని ఫీల్ అవుతుంది. ఇది ఒక గొప్ప అనుభూతి అనే చెప్పాలి. అలాగే బేబీ బంప్ మీద టచ్ చేస్తూ చేతులు వేసి తమ బేబీని ఫీల్ అవుతూ తమ బేబీ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మదర్స్. ఈసారి మీరు మీ పొట్ట మీద చేతులు వేసినప్పుడు మీ బేబీని మీరు ఫీల్ అవుతున్నప్పుడు ఇలా గనుక మీకు అనిపిస్తే మీకు పుట్టేది అబ్బాయి అని చెప్తున్నారు. మనకి బెల్లి అంతా అంటే గర్భసంచి అంతా బేబీ తిరుగుతూ ఉంటుంది. ఇది 5-6 నెలల్లో జరుగుతూ ఉంటుంది. బేబీ అంతగా డెవలప్ అవ్వదు కాబట్టి మొత్తం గర్భసంచి అంతా బేబీ తిరుగుతూ ఉంటుంది. కానీ 6వ నెల ఎండింగ్ నుంచి లేదా 7వ నెల నుంచి బేబీ ఎక్కువగా ఒక సైడ్ ఉండడానికే ఇష్టపడుతుంది. బేబీ అనేది డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మూమెంట్స్ అనేవి ఒకవైపే ఉన్నట్లు అనిపిస్తుంది. సో మీ బేబీని తాకినప్పుడు మీ బేబీ హెడ్, ఒకవేళ మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నట్లయితే మీ బేబీ యొక్క హెడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే లెగ్స్ కూడా లెఫ్ట్ సైడ్ కింద బొడ్డు పక్కన తగులుతూ ఉంటాయి మనకి. ఇది చాలా వరకు బేబీ బాయ్ మదర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ పొట్టలో బేబీ బాయ్ ఉంటే గనుక మీ బేబీ బాయ్ యొక్క హెడ్ అలాగే లెగ్ పార్ట్స్ అనేవి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉంటాయి. గర్భవతి పడుకోవడం కూడా ఎక్కువగా లెఫ్ట్ సైడ్ పడుకోవడానికే ఇష్టపడతారు. ఎందుకంటే బేబీ బాయ్ లెఫ్ట్ సైడ్లో ఎక్కువగా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకి రిపోర్ట్స్ అయితే ఇస్తారు కదా, ఆ రిపోర్ట్స్లో బేబీ పొజిషన్ అనేది మెన్షన్ చేస్తారు. సో సెఫాలిక్ అని, బ్రీచ్ పొజిషన్ అని, అలాగే వర్టికల్ పొజిషన్ అని ఇలా బేబీ పొజిషన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ హెడ్ కిందకు ఉంటుంది, లెగ్స్ పార్ట్స్ అనేవి పైకి ఉంటాయి. బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ పైకి ఉంటుంది, లెగ్ పార్ట్స్ అనేవి కిందకు ఉంటాయి. అలాగే వర్టికల్ పొజిషన్ అంటే బేబీ అడ్డంగా తిరిగి ఉండటం. మీకు 6, 7, 8 నెలల్లో కనుక మీ బేబీ తాకినప్పుడు కానీ మీ బేబీని ఫీల్ అయినప్పుడు మీ బేబీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉన్నట్లు అనిపిస్తే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని చెప్పొచ్చు. సో మీకు రిపోర్ట్స్లో ఎలాంటి పొజిషన్ ఇచ్చినా సరే మీకు డెలివరీ టైంకి సెఫాలిక్ పొజిషన్ అంటే బేబీ యొక్క హెడ్ పైకి, తల కిందకి అనేది వచ్చేస్తుంది. సో ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వారు మీ బేబీ బంప్ మీద చేయి వేసి ఒకసారి మీ బేబీని ఫీల్ అవ్వండి. మీ బేబీ యొక్క హెడ్ అలాగే లెగ్ పార్ట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఎక్కువగా గమనిస్తూ ఉంటే మీ కడుపులో బేబీ బాయ్ ఉన్నారని మనం గెస్ చేయొచ్చు. ఇది 100% అయితే ప్రూవ్ కాదు, కొంతమంది బేబీ బాయ్ మదర్స్కి అయితే జరిగింది. సో మీకు కూడా జరగచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.